లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ సహనం పాటించాలన్న ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 33% మంది అవునని, 67% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తణుకు శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, అట్లాగే ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసినటువంటి ప్రముఖులు. శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విజయవాడ నుంచి బీజేపీ నేత, శాసనసభ మాజీ సభ్యులు, వారు కూడా మనతో చర్చలు ఉంటారు. అలాగే డాక్టర్ నాగేశ్వర్ గారు, శాసన మండలి మాజీ సభ్యులు, హన్స్ ఇండియా ప్రధాన సంపాదకులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ఆసక్తికరంగా సంచలనాత్మకమైన విషయం వెలుగులోకి వచ్చింది. వికీలీక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను గడగడలాడించినటువంటి సంస్థ. ఆ సంస్థ ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఒక ఈమెయిల్ని మరి ఎట్లా సంపాదించిందో, మిలన్కి ఇటలీలోని ఒక సంస్థతోనూ ఏపీ ప్రభుత్వం సంప్రదించిందని, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయడానికి ఓటుకు నోటు కేసు జరిగిన 4 రోజులకి సంప్రదించిందంటూ ఒక సంచలనాత్మకమైన విషయాన్ని ప్రచురించారు. ఈ వార్తని వికీలీక్స్ బయటపెట్టింది. ఈ వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్తో పాటు నమస్తే తెలంగాణ వంటి కొన్ని పత్రికల్లో ప్రముఖంగా బ్యానర్లుగా వచ్చాయి. మరి నిజంగానే ఈ పరిణామం జరిగి ఉంటే అది సంచలనాత్మకమైన విషయం అవుతుంది. ఫోన్ ట్యాపింగ్కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఏకంగా టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ, ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ ఏర్పాటు చేయడం వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి రీతిలో చేశారా, లేక వారు కూడా రహస్యంగా ఇది చేయాలనే భావించి చేశారా అనేటువంటి చర్చ కూడా వస్తుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ ప్రభుత్వానికి నేనెందుకు కూలుస్తాను, నేనెందుకు కుట్ర చేస్తానని కూడా వారు చాలా గట్టిగా కేసీఆరే కలిసి రావడం లేదని కూడా వారు వ్యాఖ్యానించారు. నిజంగానే ఈ పరిణామాలు జరిగి ఉంటాయా? మరి ఒకవైపు కుట్ర కాదంటూ మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్కి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న వార్త పైన ముందుగా చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మీ పత్రికలో వచ్చింది ఇవాళ, ఎంతవరకు వాస్తవం ఉంటుంది? దీంట్లో నిజాలు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? తప్పక నిజాలు. వికీలీప్ అనేది మీకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనాలు చేసిందో. యుఎస్లో ఉన్న అతను ఏదైతే యుఎస్ గవర్నమెంట్ వివిధ దేశాలను ఏ విధంగా కంట్రోల్ చేసేదానికి, బ్లాక్మెయిల్ చేసేదానికి ఏ విధంగా చేస్తుందనేది, ట్యాపింగ్ అనేది అతను బయటపెట్టాడు. అతనితోటి వారు బయటపెట్టిందంటే ఇది 100% ఇది నిజము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో అది చేయడు. కాబట్టి ఇక్కడ ఏంటి, తెలంగాణలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి పట్టుబడితే దానికి అఫీషియల్స్ ఎవరైతే ఎమ్మెల్యే గారు నాకు పైసలు ఇచ్చేదానికి వచ్చాడని చెప్పినప్పుడు వీళ్ళు దాన్ని రికార్డ్ చేశారు. ఆ ఎమ్మెల్యే గారే వారి యొక్క టెలిఫోన్లో రికార్డ్ చేశారు. కానీ ఈయననేమో ఏదో ఒక ఏజెన్సీ ద్వారా మొత్తం తెలంగాణ లీడర్లను వాళ్ళ యొక్క వాయిస్, వాళ్ళ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలనేది ఇది చాలా దుర్మార్గము. ఇలాంటి కార్యక్రమాలు చేయబట్టి ఈ యొక్క తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు రోజు రోజుకు వారి యొక్క పేరు ఈ విధంగా వారే బదనాం చేసుకుంటే నేను అనుకుంటున్నాను. రైట్. అయితే అంటే ఎంతవరకు వికీలీక్స్ అయితే ఈమెయిల్ ప్రయత్నాలు జరిగినట్లుగా వచ్చింది. నిజంగా కొనుగోలు చేయడానికే చేసి ఉంటారా? అసలు ఏమిటి దీంట్లో ఉన్న ఒకవేళ టెక్నాలజీ తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేసి ఉంటారా? తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా చేసిన దానికి విరుగుడుగా అసలు ఏం చేసి ఉంటుంది, ఎట్లా చేసి ఉంటుంది అని ఏమన్నా చేసి? తెలంగాణ ప్రభుత్వం చేసిన దాని విరుగుడు కాదు, వారు దాని నుంచి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరిచేదానికి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరచాలని ఎన్నడూ అనుకోలేదు. కానీ వారే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరచాలని చెప్పి చేసిన ప్రయత్నంలో వారు ఎందుకు మంత్రి రావుల్ కిషోర్ వీళ్ళంతా అంటున్నారు కేసీఆర్ ప్రాంతీయ ఉగ్రవాది, ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరత్వం చేయడానికి, అభివృద్ధి. ఒక మినిస్టర్ గారుండి ఉగ్రవాది అనే పదం వాడుతున్నాడు. ఇప్పుడు రేపు తెలుస్తుంది కదా. అచ్చా, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బయటపడ్డారు? ఉగ్రవాది ఎవరైతే గవర్నమెంట్ను పడగొట్టుటోళ్ళు ఉగ్రవాదులండి. ఎవరైతే లీడర్లను గవర్నమెంట్ ఏ దేశానైనా ఆశ్చర్యపరిచే ఉగ్రవాదులు. ఇప్పుడు ఉగ్రవాది ఎవరు? తెలుగుదేశం లీడర్లు ఉగ్రవాదులు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటారు కాబట్టి వారు ఉగ్రవాదులు. కాబట్టి రావుల కిషోర్ గారు వారు చూసుకోవాలి ఎవరు ఉగ్రవాదులని ఇక్కడ తెలుస్తుంది. వీళ్ళు పొలిటికల్ ఉగ్రవాదులు. ఎవరంటే తెలుగుదేశం వాళ్ళు. అట్లా అయితే ఇక్కడ ఈ కేసీ నిన్న కూడా చెప్పారు, నాకేం అవసరం, నేను ఎందుకు కేసీఆర్ కలిసి రావట్లేదు, నేను ఎందుకు కుట్ర చేస్తానని చంద్రబాబు గారు కూడా. దేనికి కుట్ర? కలిసి రావాలి, దేనికి రావాలంటారు? ఏదైనా డెవలప్మెంట్ దాంట్లో ప్రభుత్వం పడగొడుతానంటే ఏ విధంగా కలిసి రావాలంటారు? కేసీఆర్ గారు చెప్పండి. మీరు ఒక్క ఎమ్మెల్సీ గురించి మీరు ఈ విధంగా ఈ ప్రయత్నాలు చేశారు. రేపు 20 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్యేలను మేము కొనేదానికి రెడీగా ఉన్నామని చెప్పి ఇప్పుడు బాజార్లో బాజాప్తగా మీరు అంటా ఉన్నారు తెలుగుదేశం లీడర్లు. కాబట్టి మీరు ఈ యొక్క తెలంగాణలో ఉండి తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు పడగొడదామంటే ఇది చాలా
కాని పని. మీకు ఇది ఒకటి జ్ఞప్తికి ఉండాలి తెలుగుదేశం లీడర్లకు. ఎన్టీఆర్ గారిని 1983లో ఏ విధంగా బడగొడితే ఏ విధంగా ప్రజలందరూ తిరగబడ్డారో అదే విధంగా తిరగబడి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు కూడా తిరగబడి దాని ప్రభుత్వాన్ని కూల్స్తారని నేను భావిస్తున్నాను. అంటే అట్లా అని చెప్పి ప్రజలు కూలుస్తారని చెప్పి మీరు కుట్ర ఇక్కడి నుంచి ఏమన్నా ప్రయత్నాలు చేస్తారా? మేము మాకు అంత లేదంటే, అంత శక్తి అంత మా డబ్బులు అయితే ఈ తెలంగాణ ఉన్న ప్రజల దగ్గర లేదు. అలాంటి పనులు చేస్తూ కారు. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఈ ఫోన్ టెక్నాలజీ, ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తోందన్న వికీలీక్ సంచలన వార్తపై మీరు ఎట్లా స్పందిస్తారు? కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని నేనెందుకు కూలుస్తాను, కుట్రేయాల్సిన అవసరం నాకు లేదు, కేసీఆర్ కలిసి రావడం లేదని చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఈ పరిణామాలపై మీరు ఎట్లా స్పందిస్తారు? శ్రీనివాస్ గారు. సార్, వికీలీక్ కావచ్చు, ఇప్పుడు జై తెలంగాణ కావచ్చు, ఇవన్నీ పేపర్లో వచ్చిన ఊహాగాల గురించి మనం మాట్లాడడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన లెటర్ రాశారో లేదనేది ఇంతవరకు కన్ఫర్మ్గా లేదు. వికీలీక్ వాళ్ళు ఇది లీక్ చేశారని చెప్పి చెప్తున్నారు, ఇట్లా కొనుగోలు చేశారని చెప్పాను. దానికి అది దేనికి కొనుగోలు చేస్తున్నారా, అసలు కొనుగోలు చేస్తుంది వాస్తవం లేదనేది ఎవరో చెప్పిన దాని మీద, అదేవిధంగా ఏదో మన ఒక పార్టీకి చెందిన పేపర్ మీద వచ్చిన దాని మీద మనం స్పందించాలి. అంటే అట్లా కాదు, మీరు చెప్పింది వాస్తవమే శ్రీనివాస్ గారు, మీరు చెప్పింది వాస్తవం. ఒక నమస్తే తెలంగాణ ఒక్క దాంట్లో వచ్చి ఉంటే నేను ఖచ్చితంగా అది ఈ పత్రికే వచ్చింది అని చెప్పుండేవాడిని. కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంగ్ల పత్రిక ప్రధానంగా ఢిల్లీ నుంచి రిపోర్ట్ చేయడంతో దీనికి ఒక ప్రాధాన్యత కూడా వచ్చింది. ఎంత పార్టీ పత్రిక అయినా కూడా అంత ఏమి సమాచారం లేకుండా వేస్తే వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు కదా. ఒకవేళ నమస్తే తెలంగాణ తప్పు రాసినా కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కూడా రాబట్టి దీనికి ప్రాధాన్యత. అదే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అంటే తెలియదు, కానీ అది తెలియకుండా అది వాస్తవమా కాదా మనం అన్నీ కూడా తెలియకుండా దాని మీద చర్చించడం అనవసరం. కానీ నాకు తెలిసి అటువంటి జరుగుండదేమో అని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఏదైనా కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమన్వయంతో పోతే బాగుంటుంది తప్ప ఆయన మీద ఎత్తుగలు వేయడం అనేది అది రాజకీయంగా కానీ ఎవరికైనా కానీ ఎటువంటి వాళ్ళకైనా అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ చంద్రశేఖర్ గారు కూడా అదే విధంగా చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కొంచెం వాళ్ళ దీంట్లో మార్పు వచ్చి వాళ్ళు ప్రజల కోసం సంక్షేమం కోసం చేస్తే బాగుంటుంది తప్ప పోటీ పడాలి తప్ప ఇటువంటి వాటిలో పోటీ పడితే దానికి ప్రజలు ఎవరు కూడా హర్షించరు. కానీ ఇది నేను కరెక్ట్ కాదేమో అని చెప్పి మా ఉద్దేశం చెప్తున్నాను. ఎందుకంటే వికీలీక్ లో చాలా వరకు చెప్పడం జరిగింది, కానీ చాలా వరకు ప్రూవ్ కాలే. మనం కూడా ఇది చాలా వరకు ఫేక్ వార్తలు రావడం కూడా జరిగింది, అది కూడా మనం గమనించాలా. ఇది కరెక్ట్ కాదేమని మా ఉద్దేశం సార్. అంటే వికీలీక్స్ ఇంతవరకు వికీలీక్స్ లో విడుదలైనటువంటి లీక్ అయిన వార్తలు ఏవి కూడా ఎవరు ఖండించలేకపోయారు. వాటి మీద ప్రభుత్వాలే గడగడలాడిపోయినటువంటి సందర్భం మనకు తెలుసు. ఇప్పుడు అందువల్ల అతను ఇప్పటికీ కూడా ఈక్వెడార్ ఎంబసీలో 3 ఏళ్లుగా ఆశ్రయం పొంది బయటికి రాకుండా కూడా ఉంటున్నటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. లండన్లోనే ఉన్నాడు అతను. సో అటువంటి వికీలీక్స్ ద్వారా బయటకు వచ్చేసరికి దీనికి సహజంగానే ప్రాధాన్యత వస్తుంది కదా శ్రీనివాస్ గారు. అయితే అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపై కుట్ర చేయట్లేదు, నేను ఆయనే కలిసి రావడం లేదని కూడా అన్నారు. దాంతో ఎంతవరకు ఏకీపిస్తారు? కేసీఆర్ గారే కలిసి రావటం లేదనే వాదంతో మీరు ఏకీపిస్తారా? తప్పకుండా ఇప్పుడు ఇద్దరిలో ఉందండి. ఇద్దరు కూడా ఇంతకుముందు కొన్ని ఇష్యూస్ ఉంటే గవర్నర్ దగ్గర కూర్చొని సెటిల్ చేసుకున్నారు, కానీ ఏది కూడా ఆచరణ దాచట్లేదు. ఇప్పుడు కేసీఆర్ కానీ వీరిద్దరు కూడా కొన్ని విషయాల్లో ఏకతాటి మీద రావాల్సింది, అది రాకుండా రాజకీయ లబ్ధి కోసం అని చెప్పనే వీరి మీద ఆరోపణలు వేయడం, వారి మీద ఆరోపణలు వేయడం తప్ప అవన్నీ కూడా ఇది ఇద్దరిలో ఉన్న లోపం. ఒక చంద్రబాబులో లేదు, ఇది కేసీఆర్ లో కూడా ఉంది. వారిద్దరు కూడా మన పెద్దలు వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది సమన్వయంగా నడవాలని చెప్పని. కానీ ఏంటంటే వీళ్ళు శృతి నుంచి మాటలు జరుగుతున్నాయి. ఇటు మంత్రులు కానీ అటు మంత్రులు కూడా చాలా మంది గవర్నర్ గారి మీద మాట్లాడటం కానీ ఇవన్నీ ఏంటంటే కొన్ని ప్రజలందరూ కూడా ఇవన్నీ చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేశారా చేయలేదు అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. తప్పనిసరిగా వీళ్ళిద్దరూ కూర్చొని తెలుగు ప్రజలు సౌఖ్యం కోసం వీళ్ళందరూ కూర్చొని మాట్లాడాలనేది మా యొక్క అభిప్రాయం అండి. రైట్, ఓకే. నాగేశ్వరరావు, మీ వాదన ఏంటి? ఎట్లా ఉంది ఈ తాజా సమాచారం మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు మీరు శ్రీనివాస్ అడిగితే ఏం చెప్తాడు, పాప ఆడతో జతగా ఉన్న వాళ్ళు ఏం చెప్తే ఏమొస్తుందో అని చెప్పి అటు ఇటుగా చెప్తా ఉంటారు. ఇవాళ ఉండు బ్రదర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చిందంటే కూడా అది మనం చూడాలంటే మనం ఎవరికాళ్ళం మన సంస్థలు పెట్టుకుని ఎంక్వైరీ చేయాలా? అలా వికీలీక్స్ అన్నది వచ్చిన దాంట్లో ప్రతి ఒక్కటి కూడా నిజాలైనవి, కానీ ఏది కూడా ఫెయిల్ కాలేదు ఇప్పటి వరకు.
అలాంటి దాని నుంచి వచ్చిన ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది, ఇప్పుడు నమస్తే తెలంగాణలో వచ్చింది దాన్ని బట్టింది. అయితే ఇక్కడ కొన్ని పత్రికలు కొన్ని రాస్తున్నాయి, కొన్ని రాయట్లేదండి. అయితే ఇది చాలా ఘోరంగా. ఎప్పుడో మా చిన్నప్పుడు గండికోట రహస్యం, చిక్కడ దొరకడం, రాజకోట, ఆ సినిమాలు ఇంచేపు కూడా ప్రజల మీద కప్పం వేసి ప్రజల్ని గాలి కుదిరేసి ఎంతసేపు ఆ రాజ్యాన్ని సొంతం చేసుకుందాం, ఈ రాజ్యాన్ని సొంతం చేసుకుందాం అని దాంట్లో రహస్యాలు, ఈ చేజింపులు ఇట్లో మునిగిపోయినట్టుగా ఈ రెండు ప్రభుత్వాలు కనపడతా ఉన్నాయండి. నేను ఈ ప్రభుత్వం అధికారం నుంచి వచ్చిన కాడి నుంచి కూడా మామూలుగా రేపు సీమాంధ్ర ప్రజలకు ఏం చేయాలి, వాళ్ళకి ఏం అందించాలి, మనం ఏం వాగ్దానాలు చేసాం, మనం ఏం చేయబోతున్నాం అనేది కాకుండా ఒక పక్క ఈ పక్క రాష్ట్రాలతో గొడవ పెట్టుకోవటం, ఓ పక్క అక్కడ ప్రతిపక్షాన్ని అస్థిరపరిచే విధంగా వాళ్ళని కొంతమందిని చంపేసే కార్యక్రమాలు జరిగినాయి. కొంతమంది స్టార్టింగ్ రాగానే సర్పంచులని వాళ్ళని వీళ్ళని ఇప్పుడు కూడా చూడండి. భూమా నాగిరెడ్డి గారు ఉన్నారండి. భూమా నాగిరెడ్డి గారు డోంట్ టచ్ మీ అన్నందుకు ఇమీడియట్లీ ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేసి ఆయన్ని 14 రోజులు రిమాండ్ పంపించేసే కార్యక్రమం జరిగిపోయింది. ఇవాళ ఒక వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎంఆర్ఓ, లేడీ ఎంఆర్ఓని జుట్టు పట్టుకు లాగేసిన, ఎన్ని దుర్భాషలు మాట్లాడినా కొట్టినా దాని గురించి సర్దుకుపోవాలంటున్నాడు ఆయన. నిన్న ఒక ఎంఆర్ఓని ఆయన జిల్లాలోనే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఎస్సీ ఎంఆర్ఓ ఆవిడ మీద దుర్భాషలాడి దౌర్జన్యం చేసిన అక్కడ కూడా సర్దుకుపోవాలంటుంటే ఇది ఎక్కడికి పోతుందో నాకేం అర్థం కావట్లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం మీ ప్రత్యర్థే కదా, మొన్న మీరు ఆయన మీద కదా ఓడిపోయింది ప్రభాకర్, ఆయనకి మా మద్దతుగా ధర్నాలు కూడా జరిగినాయి. ఆయన చరిత్ర మీకు 42 కేసులు ఇప్పటికి. ఒక రౌడీ షీట్ కూడా ఉంది. రౌడీ షీట్ ఉన్న దేవాలయం లాంటి అసెంబ్లీలో అతన్ని విప్పుగా వేశారంటే ఈ చంద్రబాబు నాయుడికి మరి ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. అని ఆయన రౌడీ షీట్ ఉంది, 42 కేసులు ఉన్నాయి, ఎస్ఐని కొట్టారు, ఆల్రెడీ రెవెన్యూ ఎంప్లాయీస్ని కొట్టారు ఇంతకుముందే. ఈ రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ కూడా వారం రోజులు వంట వార్పులు చేసుకుని కలెక్టరేట్ ముందే ధర్నాలు చేశారు, ఎన్నో చేశారు. అటువంటి వ్యక్తి ఇవాళ దారి దోపిడీలు తక్కువ అన్ని దోపిడీలు జరిగిపోతున్నాయి. ఆ కాన్స్టిట్యూన్సీలో భయభ్రాంతులు అయిపోతున్నాయి, ఇళ్లను పడగొట్టేస్తున్నారు. ఎట్లా గెలిపించారు ఏమండి మీరు? వేల మెజార్టీతో, వేల తేడాతో మీరు ఎట్లా వేల మెజార్టీతో అంటే యాక్చువల్ గా నేను కాకపోతే 60,000తో గెలిచేవాడు అతను. ఇంకా మన ఎవరిని పోటీ చేయనవాడు అతను. అంటే నేను చెప్పాను కదా రౌడీ రాజ్యం అని చెప్పాను కదండి. రౌడీ రాజ్యం ఇప్పుడు అలాంటి రౌడీ రాజ్యాన్ని సీమాంధ్ర రౌడీ రాజ్యంగా చేసుకుని ఎవరిని కూడా లేకుండా చేయాలని ఆ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఓ పక్క మళ్ళీ ఈ రాష్ట్రం వాళ్ళతో కూడా పెట్టుకున్నారు. ప్రజలను మాత్రం పట్టించుకునే పని లేదు, ప్రజలను గాలికి వదిలేశారు. లేకపోతే ఎట్లాంటి దోపిడీలు జరుగుతున్నాయండి. అక్కడ చెరువులు తవ్వారండి, ఇక్కడ చెరువులు తవ్వి గట్లేశారు, అక్కడ చెరువులు తవ్వి మట్టెట్టిపోయారు, గుండాలు పెట్టేశారు. రేపొద్దున వర్షాకాలం అటు నుంచి నడిచే వ్యక్తి కాలు జారితే మనిషి కనపడ్డు, గొడ్డు గోదా కొట్టుకుపోయే పరిస్థితి. ఇసుకని అమ్మేసుకుంటున్నారు, ఏది దొరికితే అది అమ్మేసుకుంటున్నారండి. ఇక ఆయన చెప్పారు ఫస్ట్ మీటింగ్లోనే, కలెక్టర్ మీటింగ్లో, మా కార్యకర్తలు సపోర్ట్ చేయండి, వాళ్ళు ఏం చెప్తా చేయండి అని చెప్పారు. ఎక్కడ వికీలీక్స్ నుంచి అక్కడ దాకా వెళ్ళిపోయారు. అంటే జరుగుతా అంటే మీకు దీనికి వాస్తవా కాదంటే ఎన్నింటి లింక్స్ ఏంటి, అన్ని లింక్సే కదండి. ఎంత దారుణం అండి ఈ వికీలీక్స్ లో. మరి ఇది కొనుగోలు చేయటం అంటే ఆయన ఉంటుంది ఎంచేదంటే దాని దేనికైనా చేయడానికి సిద్ధం పడతాడు. పోయాడంటే ఎంత పెద్ద మనిషి చూడండి. అసలు వెళ్ళిపోయాడంటే చంద్రబాబు మరి ఆయన టాప్ ఆ రోజునేమో ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు అన్నాడు. ఇప్పుడు ఈ రకంగా చక్రం తిప్పడానికి ఆయన ఢిల్లీలో చక్రం సరిగ్గా తిరుగుతలేదు. ఇలాంటి ట్యాపింగ్ ఏదైనా పెట్టుకుని తిప్పుదామని చూస్తున్నారేమో. నాగేశ్వరి గారు చెప్పండి, తాజాగా వచ్చిన ఒక రకంగా సంచలన వార్త, ఫోన్ ట్యాపింగ్ వ్యతిరేకంగా పోరాడుతున్న ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ కి ఆర్డర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి వికీలీక్ సంచలన వార్త బయటపెట్టింది. దీని మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా కనుక ట్యాపింగ్ చేసే అధికారం ఉన్న మేరకు చేస్తే ఎవడు అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళు ఎక్విప్మెంట్ కొనకపోవడం కాదు, డెఫినెట్ గా చట్ట విరుద్ధంగా ట్యాపింగ్ చేస్తే. ఈ కేసు వచ్చి 4 రోజులకి ఆర్డర్ ఇచ్చింది. అది ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. పూర్తిగా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందంటే చట్టబద్ధంగానే ట్యాపింగ్ చట్ట విరుద్ధం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం అంటే డబ్బులు, ప్రభుత్వ డబ్బులు. తెలుగుదేశం పార్టీ ఆర్డర్ ఇచ్చిందంటే మనం అది వేరే విషయం. ప్రభుత్వ డబ్బులతో నీకు ఇన్స్ట్రుమెంట్స్ కొన్నామంటే దాన్ని చట్టబద్ధమైన కార్యకలాపాలకే వాడాలి, చట్టవిరుద్ధంగా వాడరాదు. మరి దానికి అందుకు అది ప్రభుత్వ ఎక్స్ప్లెనేషన్ వస్తే తప్ప మనం కామెంట్ చేయాలి. ఇమీడియట్గా పొలిటికల్గా రియాక్ట్ కావడం అలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. అందువల్ల మొదల ఎక్విప్మెంట్ ఎందుకు కొన్నారా లేదా, మరి కొంటే ఎందుకు కొన్నారు అంటే ఇంకా పూర్తిగా లావాదేవీ కంప్లీట్ అయినట్లేదు. తెలియదు. ఎందుకంటే వికీలీక్స్ అనేది డిప్లొమాటిక్ కేబుల్స్ ను ట్రాకింగ్ చేస్తుంది. వికీలీక్స్ అనేది చంద్రబాబు నాయుడు ట్రాకింగ్ చేయదు వికీలీక్స్. అందువల్ల మనకు క్లారిటీ రావాలి, క్లారిటీ వస్తే తప్ప కామెంట్ చేయలేము. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఎవరు ఎక్కడ ట్యాపింగ్ చేసినా దాన్ని అంగీకరించలేము. అయితే
ఒక అవినీతికి సంబంధించినటువంటి కేసు ఏదైనా ఉంటే మాత్రం క్రిమినల్ సస్పిషన్ ఉంటే ప్రైవసీ అనేది వర్తించదు. నా మీద అనుమానం ఉందనుకోండి, ప్రైవసీ నడవదు. నేను ఇద్దరు కూడా చెప్పాను, నా ఇంట్లో బాంబులు ఉన్నాయని డౌట్ వచ్చింది, పోలీసులు వచ్చి నా ఇల్లు లేదు, నా ఇల్లు నువ్వెట్లా లోపలికి అని అన్నారు. అందువల్ల సస్పిషన్ ఉంటే ట్యాపింగ్ వేరు. అందులో వ్యక్తులు అధికారంలో ఉన్న వ్యక్తులు ఉంటే ట్యాపింగ్ వేరు, అధికారంలో లేని వ్యక్తులు ట్యాపింగ్ వేరు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై ఒక ఆరోపణ చేస్తుంది, ట్యాపింగ్ చేశారు. కానీ ఆ ట్యాపింగ్ సంబంధించిన ఎవిడెన్స్ను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. పబ్లిక్ డొమైన్లో పెట్టడం కరెక్ట్ కాకపోవచ్చు. ఏ ఏజెన్సీకి ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. ఇప్పుడు ఇమీడియట్గా కోర్టు ముందు పెట్టచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ముందు కేసు ఫైల్ చేసి కోర్టు ముందు మొత్తం సాక్ష్యాధారాలు పెట్టచ్చు. ఇప్పుడు ఏసీబీ పెట్టారు కదా, ఏసీబీ తనకు సంబంధించిన వీడియో టేపులు, ఆడియో టేపులు అన్నీ ఏసీబీ కోర్టు ముందు పెట్టేశారు ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్టచ్చు. కానీ ఇంతవరకు పెట్టలేదు. ఓన్లీ ట్యాపింగ్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, 150 మంది ట్యాపింగ్ చేశారు, ట్యాపింగ్ ఎట్లా చేస్తారో అన్యాయం అంటున్నారు. రాజకీయాల్లో చాలా విచిత్రంగా ఉంటాయి, అన్నీ మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎవరు లీగల్గా ఏం చేయరు. లీగల్గా ఏం చేయరు. హాయిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీగల్గా కేసు పెట్టి దాన్ని కోర్టు ముందు పెట్టి సాక్ష్యాధారాలు, ట్యాపింగ్ ఇది నేరం కదా, ఇంత ఈజీ కాదు కదా. మరి ఎందుకు పెడతలేరో మనకైతే అర్థం కావట్లేదు. అది పెట్టేదాకా మనం కామెంట్ చేయక తప్పదు. ఇట్లే మీరు పెట్టినప్పుడు ఆగుతాం. అంటే చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, కేసీఆర్ ప్రభుత్వాన్ని నేనేం కుట్ర చేయలేదు, అస్థిరపరచడానికి కూడా ప్రయత్నం చేయలేదు అనేది వారు నిన్న స్థిరపరిచారన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. తెలంగాణ ఏసీబీ వాదన ఉండవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ కోర్టులో వాదించింది కూడా రేవంత్ బెయిల్ పిటిషన్ పైన ఇలా అస్థిరపరుస్తున్నారని వాదించినట్టుగా వార్తలు వచ్చాయి. అందులో అస్థిరపరుస్తున్నారా లేదా అనేది ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీని స్థిరంగా ఉంచుతుందని నేనేమనుకోను. అస్థిరంగానే చేస్తా అంటారు, పనే అది కదా, పని అట్లాగా అస్థిరపరచడం అంటే ఎమ్మెల్యేలు కొనుగోలు ఇప్పుడు కొనుగోలు, ఎమ్మెల్యేల కొనుగోలు ఇటు అటు జరిగినాయి. జరగలేదనుకుంటే పొరపాటు. ఒకవైపు బంగారు తెలంగాణ కొరకు, మరోవైపు భవ్యాంధ్ర కొరకు ఎవరే ఎమ్మెల్యేలు పోతలేరు. అన్ని ప్రధాన పార్టీలన్నీ ఎమ్మెల్యేలకు కొంటున్నారు. దొరికినోడు దొరికిండు, దొరకనోడు దొరకలేదు. దాంట్లో అది వేరే విషయం మళ్ళీ. అందువల్ల అస్థిరపరచ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విమర్శ ఎందుకు వస్తుందంటే, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నన్ను కనుక ముట్టుకుంటే ఈ ప్రభుత్వం పడిపోతుంది అని. భారత రాజ్యాంగం ప్రకారం ఒక ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు కూడా పడగొట్టలేదు. ఈవెన్ కేంద్రం కదా, నేను అస్థిరపరచట్లేదని నిన్న అన్నారు. అంతకుముందు ఒక టీవీ ఇంటర్వ్యూ కూడా చెప్పారు, నా జాతీయ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు. మహాసంకల్ప సభ కూడా టీవీ ఇంటర్వ్యూ కూడా అన్నాడు. ఇది ఎట్లుంటుందంటే మన రాజకీయాలు అన్ని రోజు మాట్లాడతారు. నేను అనేది అదే, ట్యాపింగ్ ఎవిడెన్స్ ఉంటే ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ముందు పెట్టాలి ఎవిడెన్స్. అదొకటి. అప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా అది నిజంగా ఎవిడెన్స్ ఉంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, మొమాటమే ఉన్నది. అందువల్ల ఆ ఎవిడెన్స్ పెట్టాలి. ఇప్పుడు విచిత్రమైన కూడా స్పెషల్ స్టేటస్ రోజు స్పెషల్ స్టేటస్ అంటే అసెంబ్లీలో తీర్మానం చేయరు. అధికార ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టదు, ప్రతిపక్షం కూడా అడగదు. ప్రతిపక్షం ఈసారి మనందరూ గొడవ పడలేక పార్లమెంట్ లో గొడవ చేసి వచ్చారు. మనందరూ గొడవలేక పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం అయినా తీర్మానాన్ని పెట్టారు. ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్ ఎవ్రీ థర్స్డే పెట్టచ్చు. ఇంతవరకు పెట్టలే. అధికారంలో ఉన్న వాళ్ళు పెట్టరు, ప్రతిపక్షంలో ఉన్నారు పెట్టరు, బయటకు వచ్చి మన తలకాయలు తినేస్తారు స్పెషల్ స్టేటస్. అది విచిత్రంగా ఉంటుంది. మహానాడులో తీర్మానం చేయరు, పార్టీలో ప్రతిపక్షాలు వాళ్ళు తీర్మానం చేయరు, సెక్షన్ 8 పైన వద్దని తెలంగాణ టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానం చేయరు, ఎక్కడ ఏమి చేయరు సార్. విచిత్రమైన రోజు సెక్షన్ 8 స్పెషల్ స్టేటస్, సెక్షన్ 8 స్పెషల్ స్టేటస్. మరి నిజంగా మీరు నిజాయితీ ఉంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయొచ్చు, సెక్షన్ 8 అమలు చేయండి అని. అవును, నిన్న కూడా హోంమంత్రి దగ్గరికి వెళ్ళారండి. అంత ముందు ఒకసారి కలిసారు సెక్షన్ 8 మీద, మళ్ళీ నిన్న కూడా కలిసారు. ఇవాళ కాదు, 2019 వరకు సెక్షన్ 8 స్పెషల్ స్టేటస్ ఈ 2 పదాలు కొమ్మినేని గారికి అడగగా తప్పదు, మాకు మాట్లాడదు. అది అనివార్యంగా వాడుతూనే ఉంటాను. అనేది కాశీనాథ్ గారు ఏలూరు నుంచి లైన్ లో ఉన్నారు. కాశీనాథ్ గారు నమస్కారం, మాట్లాడండి. తాజా పరిణామాల మీద మీరేమనుకుంటున్నారు? నమస్కారం, మాట్లాడండి. ఏదో గాల్లో కట్టినట్టుందండి రాజకీయ పక్షాలు చెప్పేది. అంతేనా? ఎలా ఉంటుందండి, మనం చూస్తానికి బాగా దిక్కుతున్నాడు అనిపిస్తుంది, కానీ ఏముండదు అక్కడ, ఏమి తాగలదు, ఎవరికి ఏం తాగలదు. అంతేనా? అంతే సార్, అంతకంటే ఏముంది. అట్లా కాదు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చాలా చట్టవిరుద్ధం, ప్రభుత్వాలే పడిపోయినాయి అని చెప్పినటువంటి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు వికీలీక్స్ బయట పెట్టిన దాని ప్రకారం వాళ్ళు కూడా కొనడానికి ప్రయత్నం చేస్తున్నారంట. మీరేమంటారు? తప్పేం లేదు సార్. అది ఇప్పుడు అది ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాల మీద, ఇలా సంఘ వ్యతిరేక శక్తుల మీద ఉపయోగించడానికి అయితే వాడుకోవచ్చు. ప్రజలందరూ ఇళ్లలో పెడతారంటే మటుకు తప్పు కదండి అది. అది మరి దేనికి కొంటున్నారనేది ఎట్లా చెబుతాం? ఈ కేసు వచ్చిన తర్వాతే బయట పెట్టారనేది వారి వాదన.
పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం. చిన్న విషయం సార్, చిన్న విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఓటు నోటు కేసులు అంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టరు, ఆయన ఛార్జ్ షీట్ లో కానీ ఎఫ్ఐఆర్ లో కానీ ఆయన పేరు ఉండదు, ఆయన అరెస్ట్ చేయరు, ఆయన నోటీస్ వెళ్దాం. వీళ్ళేమో కోర్టు ట్యాపింగ్ లోనేమో కేసీఆర్ తో సహా అందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారంటారు కానీ వాళ్ళ ఆఫీసుల మీద వీళ్ళు కేసు పెట్టరు. ప్రజలకు చెప్పకపోయిన ఎవిడెన్స్ ప్రభుత్వానికో కేంద్ర ప్రభుత్వానికో చెప్పాలి కదా, ఇవ్వాలి కదా. అవును, మొన్న మంత్రులు మాత్రం ఏదో రాష్ట్రపతికి ఇచ్చి వచ్చామని చెబుతారు. మొన్న మంత్రులు, ఏపీ మంత్రులు రాష్ట్రపతికి ఇచ్చి వచ్చారంట. అదేదో మనందరికి కూడా చూపిస్తే బాగుంది కదా. కానీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ కిందకి ఇవ్వలేదు. రాష్ట్రపతి హోంమంత్రి కూడా ఇవ్వాల్సి ఉంది. సింపుల్ పద్ధతి ఏంటంటే ట్యాపింగ్ అంటూ అయినప్పుడు ఇమీడియట్ గా కేసు పెట్టి కోర్టు ముందు పెట్టాడు. ఇప్పుడు మన దేశంలో ఒక ప్రొసీజర్, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, హోంమంత్రులు గారు కోర్టు. ఇప్పుడు ఏసీబీ తన ఎవిడెన్స్ ను తీసుకొచ్చి రాష్ట్రపతికి ఇచ్చిందా? ఇలా కదా. తెలంగాణ ఏసీబీ ఎవిడెన్స్ కోర్టు ముందు పెట్టింది. చంద్రశేఖర్ గారు వారు అడిగిన దానికి ఏం సంబంధించి ఇదంతా కత్తులు గాలిలోకి చూసుకుంటున్నారు అంటున్నారు ఆయన. ఇదంటే గాలిలో అంటే ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు జరిగిందేమో మీరు చూశారు, చంద్రబాబు నాయుడు చెప్పిందేమో గాలిలో తిరుగుతా ఉన్నాయి. అది నిజమే, వారు చెప్పింది నిజమే. ఎందుకంటే చంద్రబాబు వారు ఎవిడెన్స్ ఏమో తెలంగాణ ప్రభుత్వం పట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ప్రజలు మభ్య పెట్టేదానికి చూడండి మన మీద ఏం చేస్తున్నాడో, వికీలీవ్స్ అని ఈరోజు ఎందుకు తెలుసుకున్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ట్యాప్ చేస్తున్నాడంటే వికీలీవ్స్ అతను ఈయన ఎంత ప్రబుద్ధుడో ఎంత పెద్ద మనిషో తెలుస్తుంది. కాబట్టి గాలిలో ఎవరు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, ఉన్నది దొరికిందని బయట పెట్టాడు. సో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు, ఆయన ఏమన్నాడు, కేసీఆర్ గారు కూడా ఆయన అస్థిరపరచడానికి ఏదో చేసిండు, ఫోన్ ట్యాపింగ్ అన్నాడు. మరి అది ముందు బయట పెట్టండి, అది పెడతలేరు. చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి క్లారిఫై, నేను అనలేదు కేసీఆర్ ట్యాపింగ్ చేసిన పదమే నేను వాడలేదు. నేను తెలుగుదేశం పార్టీ నాయకుని కాదు, నేను ఎందుకు వాడతాను? నేను అన్నది ట్యాపింగ్ అంటూ చేసిందని అనే ఆరోపణ ఉంటే రాజకీయ క్షేత్రంలో ఆరోపణ కాదు, కోర్టు ముందు పెట్టాడు. శ్రీనివాసరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ప్రజలను మభ్య పెట్టేదానికి నిన్నటి దాకా కేసీఆర్ గారు ఉన్నది బయట పెడితే ఏదో గోల చేశాడు. ఇప్పుడు మా యొక్క పాలమూరు ఎత్తిపోతలు పెడతా అంటే దాని గురించి గోలగోల చేస్తున్నాడు. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల దాని గురించి ఈ తెలంగాణలో మహబూబ్నగర్లో కృష్ణా జలాలు, కృష్ణా నది పోతా ఉంది, అక్కడ ఎలాంటి పారుగంత లేదని చెప్పి, అక్కడ వలసలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటే, ఇదే దాన్ని 2013లో ఒక మన ముఖ్యమంత్రి గారు, యునైటెడ్ స్టేట్ ముఖ్యమంత్రి గారు దానికి జీవో కూడా తీశారు. అంటే జీవో అంటే అది వేరు ఇది వేరని ఏపీ ప్రభుత్వం అదే అనుకుందాం పట్టరాదు. మరి ఆ జీవో ప్రకారం పనిచేయకూడదా అండి? ఆ జీవో ప్రకారం పనిచేయకూడదా? ఇప్పుడు ఒకటి గ్రహించాలా ఇక్కడ నాగేశ్వరరావు, ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వము చేసే పనులకు అడ్డం పడాలని దానికి వంతబాటోళ్ళు మా తెలుగుదేశపు మిత్రులు. వాళ్ళేంది, చంద్రబాబుకు వారు నిన్న ఉపగ్రహం మన సైంటిస్టులు ఏ విధంగా సెటిలైట్ చేశారో అదే విధంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉపగ్రహాలను పెట్టుకున్నారు, ఈ తెలుగుదేశం లీడర్లను. ఈ ఉపగ్రహాలు ఏం చేస్తున్నారు, మా తెలంగాణకు శనిగ్రహాలుగా జమ అయిపోయినారు. ఇలాంటిది వచ్చినప్పుడేమో గమ్మున ఉంటారు. అదే చూడండి, ఇప్పుడు ఏదైతే రేవంత్ గారు పట్టుబడ్డప్పుడు తెలుగుదేశం లీడర్లు సపోర్ట్ అయ్యారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎత్తిపోతల పథకం వద్దని ఉత్తరం రాసినందుకు కూడా వారేం గమనుండరు. ఇంకేదో మాట్లాడుతున్నారు కదా, ఆ జీవో కాదని, ఆ జీవో కాదు ఇంకో జీవో. మరి ఈ జీవో ఏ జీవో ఇస్తే బాగుంటుందని చెప్పానంటే, లేకుంటే కట్టాలా వద్దని చెప్పాలా? అది ఎత్తిపోతల పథకం కావాలా వద్దని తెలుగుదేశం నాయకులు మాట్లాడవచ్చు. అంతకుముందు ఎందుకు చేయలేదు ఆయన? 94 నుంచి 2004 దాకుంటే ఏం చేశాడు ఆయన? మరి ఎందుకు చేయలేదు ఆ పని? ఓకే, రైట్. కుక్కునూరు నుంచి రాజు గారు ఒక లైన్ లో ఉన్నారు. నాగేశ్వర కుక్కునూరు నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. నాగేశ్వర సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. అక్కడ నాగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. ఇప్పుడు ఇవన్నీ చర్చలుగా సార్, అసలు ముంపు మండలాలు మాది పోలవరం ముంపు మండలాలు సార్. అవును, ఆ ముంపు మండలాల్లో ఉన్న సమస్యలు కనీసం ఏ నాయకుడు కూడా అక్కడ ఉండి చర్చించే పరిస్థితి లేదు సార్. మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆ ఇష్యూ వచ్చినప్పుడు నేను ఇక్కడ ప్రత్యేకించి మీ ప్రాంతం వాళ్ళతో మాట్లాడిచ్చాను, ప్రాంతం వాళ్ళని రమ్మన్నాము, ఆహ్వానించాం, మీ జిల్లా వాళ్ళతో మాట్లాడిచ్చాను. తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వచ్చి ఇక్కడ ఒకసారి మాట్లాడారు ఆ ఇష్యూస్ మీద, మీకు గుర్తులేదేమో. అప్పుడు మేము లేము సార్ అందుబాటులో. కాకపోతే ఏంటంటే మా సమస్య చిన్నదేనండి సార్. చెప్పండి. మా సమస్య స్కూల్ టీచర్లు తెలంగాణకి వెళ్ళిపోయారు సార్. అవును, ఒక్క టీచర్ కూడా ఇక్కడ లేరు. అవును, మండలంలో 75 పాఠశాలలు ఉన్నాయి.
144 మంది స్టాఫ్ కనీసం డిప్యూషన్ మీద ఒక 20 మందిని వేశారు. వాళ్ళు ఒక రోజు వస్తేనే ఒక రోజు రారు. ఇక్కడ కుక్కునూరు చాలక 1 గంట అవుతుంది, మళ్ళీ తిరిగి 3:30కి వెళ్ళిపోతున్నారు. 3 నెలలు పాఠశాలలు తెరిచి కనీసం ఆ పాఠశాలను పట్టించుకునేవాళ్ళు కానీ ఆంధ్ర ప్రభుత్వం లేదు సార్. ఓకే, మరి ఆంధ్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలి. మరి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి వాళ్ళని ఎవరిని అడగలేదా మీరు? ఎవరిని అడిగినా సమాధానం ఇస్తారు. ఎవరు చెప్తున్నారు? అక్కడంటే ఇక్కడ అంటున్నారు, తెలంగాణ అన్నారు, తెలంగాణకు పోతే ఆంధ్ర వాళ్ళని అడగమంటున్నారు. అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధం లేదు కదా, వన్స్ డివైడ్ అయిపోయిన తర్వాత అక్కడ ఆ ప్రాంతం అటు వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణకు సంబంధం లేదంటే ఎట్లా సార్? ఇప్పుడు మా భద్రాచలం నుంచి మా కుక్కునూరు మీదుగా రాజమండ్రి బస్సులు పొద్దాకి వెళ్తాయి సార్. ఒక 20 బస్సులు వెళ్తాయి రోజు. ఓకే, ఆ బస్సులకి పాసులు భద్రాచలం తెలంగాణలో ఇవ్వండి అంటున్నారు. అవును. మరి ఆంధ్ర వాళ్ళు అక్కడ తీసుకుంటున్నాం, తిరిగి తెలంగాణ బస్సులు వాళ్ళు ఇంటికి దింపేస్తున్నారు. అసలు దీనికి పరిష్కారం ఎవరు? మీరు పెద్దలు దీన్ని ఆలోచించి మా ముఖ్య మండలాల్ని కరెక్ట్ ముందు బాబు నువ్వు చెప్పింది మీరు వాస్తవమైన సమస్యలు ఏం చేశారు? కరెక్ట్, మీరు చెప్పిన దాన్ని నేను ఖచ్చితంగా ఇది మామూలుగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నాయకుల దృష్టిలో కూడా పెట్టి అక్కడ నాయకులతో కూడా మాట్లాడి దీని మీద వెంటనే పరిష్కారం అయ్యేటట్టు ఈ గవర్నమెంట్ మీద మేము గట్టిగా అడిగి దీన్ని సరిచేద్దాం. ఇది కరెక్ట్గా ఇది పిల్లలకి ఇబ్బంది కలగకూడదు. నువ్వు మంచి ప్రశ్న రైజ్ చేశారు. దీని మీద మీకు మీ తరఫున మేము ఇప్పుడు తెలిసింది కాబట్టి గట్టిగా శ్రీనివాస్ గారు మీరు కూడా ఏమైనా మాట్లాడతారా ఈ ఇష్యూస్ మీద? ఇప్పుడు ఇంతకుముందు ఆ రెవెన్యూ ఇష్యూస్ మీద వాటన్నిటి మీద నాగేశ్వరరావు ఆయన అవకాశం వచ్చింది కదా అని విరుసుకుపడుతున్నారు. మీరేమైనా సమాధానం చెప్తారా? సార్, ఇది యాక్చువల్గా నాకు ఇందాక అతను మాట్లాడడం చాలా క్లియర్గా వినపడలేదండి. బట్ ఏదైనా కానీ అది ముంపు మండలం అనుకుంటున్నారు. హలో, అవునండి, కరెక్ట్. అవును, అది కరెక్ట్ గా టెలిఫోన్ పర్వాలేదు చెప్పండి. ముంపు మండలాల్లో కనుక అవును, హలో మాట్లాడండి. ముంపు మండలాలు కనుక ఆ ముంపు మండలాల్లో ఇష్యూస్ కనుక ఉంటే అది ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలి సార్, ఎటువంటి ఇష్యూస్. ఎందుకంటే ఇప్పుడు ఆ ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోయినాయి. కలిసినప్పుడు వాటి మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని వారికి కావాల్సిన అవసరాలు కానీ ఇటువంటి స్కూల్స్ విషయంలో కానీ ప్రభుత్వం ముందు రావాలి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ముంపు మండలాలు మేమే కల్పించని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందు నరేంద్ర మోడీ గారు పోలవరం ప్రాజెక్టు కోసం ఫస్ట్ క్యాబినెట్ లో పెట్టడం జరిగింది. బట్ దీని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. తప్పనిసరిగా మా బీజేపీ తరఫున కూడా ఆ 7 మండలాల్లో మా హరిబాబు గారితో మాట్లాడి తప్పకుండా వారికి కావాల్సిన మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా పార్టీ తరఫున అదేవిధంగా టీడీపీ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాడు గ్యారంటీగా. రెవెన్యూ ఉద్యోగుల సమ్మె మీద అక్కడ జరుగుతుంది శ్రీనివాస్ గారు, రెవెన్యూ ఉద్యోగుల సమ్మె మీద అక్కడ జరుగుతున్న పరిణామాల మీద ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకపోవడం మీద వస్తున్న విమర్శలపై మీరేమంటారు? నేను ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు మాటలు చూశారండి. వారు కూడా దాని మీద విచారణ జరిపించమన్నారు, మంత్రి గారు విచారణ చేయమన్నారు. అది తప్పు అని తేలితే అది మంత్రి అయినా కావచ్చు, విప్ అయినా కావచ్చు, ఎవరినైనా సరే పనిష్మెంట్ చేయాల్సిందే. ఉద్యోగులకి అటువంటి చేయడం అనేది భావ్యం కాదు, అది కరెక్టా కాదనేది తేలాలి. తెలియదంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తాం సార్. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, మీరు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడితే చూశానంటున్నారు. ఇక్కడ లేవా? నువ్వు విజయవాడలో లేవా? మీ కృష్ణా జిల్లా ఒక ఎంఆర్ఓ నన్ను చెప్పనే స్వామి, నువ్వు చెప్పింది ఏమంటున్నావు? నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడింది నేను అన్నాను, దాని మీద నేను ఏదైనా చర్య తీసుకోవాలని చెప్పి అంటున్నావు. నువ్వు మీ జిల్లాలో ఒక ఆడపడుచు ఒక ఎంఆర్ఓని జుట్టెట్టుకుని ఇడిచిపోతూ దౌర్జన్యం చేస్తే నువ్వు చూడలేదా? మీ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదా? దాని మీద చర్యలు తీసుకోవాల్సిందేనా? ఏమంటున్నావు? శ్రీనివాస్ గారు, ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసి ఇచ్చాను. ఎంక్వైరీ ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మామూలుగా ఆయన తప్పుని ఎత్తి చూపుతూ నన్ను చెయ్యాల డిఎస్పీ అనబోతుంటే డోంట్ టచ్ మీ అన్నందుకు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేసి 14 రోజులు రిమాండ్ పంపించేస్తే రాజకీయ నాయకుడు రేపొద్దున కూడా మీకు వాళ్ళకి తెగితే మిమ్మల్ని కూడా అలాగే చేయొచ్చు. దాని మీద ఏమైనా స్పందించారా? ఇవాళ 2 ఎంఆర్ఓల్ని, ఒక ఎంఆర్ఓ చిత్తూరులోనేమో, ఒక ఎస్సీ, మరి దాని మీద మీరు ఏమీ స్పందించకుండా ఏం మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు చెప్పారు చేసేస్తారు. ఏంటిది మీ జిల్లాలో జరుగుతున్నాయా స్వామి? మీ జిల్లా
ఉన్నా, దాంట్లో డౌట్ మీ జిల్లాలో జరిగింది చెప్పు. తప్పైనా మీ జిల్లాలో జరుగుతుంది కనపడలేదు, దాని గురించి చెప్పు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడింది కాదు, మీ జిల్లాలో జరుగుతుంది చెప్పు. మీ ఇద్దరు రాజకీయాలు మాకు చెప్పాల్సిన పని లేదు. మీరేమి తప్పకుండా మేము తప్పనేది తప్పే కట్టి చెప్తాం. దాంట్లో ఏది ఎక్కడ ఏం స్పందిస్తున్నారు మీరు? రాష్ట్రం సీమాంధ్ర అధోగతి అయిపోతుంది, మీరేమైనా స్పందిస్తున్నారా? ఇద్దరు కలిసి తిరిగారు, ఇప్పుడు మాత్రం ఇద్దరు కూడా ప్రజలను గాలికి వదిలేశారు. ఇద్దరు కలిసి తిరిగారు, ఓట్లు అడిగారు, గాలికి వదిలేశారు. ప్రజలకు గాలి కొదాల్సిన అవసరం లేదు. మీరు అట్లా అటువంటి అపోహలు కానీ అటువంటి చేయాల్సిన పని లేదు. పట్టించుకోండి బురద జల్లేసి కడుక్కోమంటే కుదరదు. బురద ఇదే బురద. వాస్తవాలు చెప్తుంటే మీకు కూడా బురదలాగే ఉందా? మీకు కూడా బురదలాగే ఉంది. వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి. నాగేంద్ర రెడ్డి గారు నమస్కారం సార్, బాగున్నారా? కేసీఆర్ గారు బాగున్నారా? బాగున్నాను. చెప్పండి సార్, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ టీవీ ఛానల్స్ లో చూస్తుంటే, ఈ బంధువులు చూస్తుంటే ఒక్కటి బాధాకరం ఏంటంటే, మా జిల్లాలో 4 ప్రాజెక్టులు ఉన్నాయండి. నెట్టెంపాడు ఉంది, భీమా ఉంది, కోయిల్ సాగర్ ఉంది, కల్వకుర్తి ఉంది. కల్వకుర్తి మొట్టమొదటి ప్రారంభించిన ఇప్పటికి 100 సార్లు తిరిగిన నా ప్రాజెక్టుల చుట్టూ. అయినా ఈ సంవత్సరంకి వెళ్ళి మన ప్రభుత్వం, సరే ఆంధ్రోళ్ళు ఉన్నారు, వాళ్ళు పని చేయలేదు అనుకుందాం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా నత్తనడక కాదు కదా, ఇంకా పూర్తిగా ఆగిపోయే ప్రమాదం వచ్చేసింది. ఇలా దాని విషయంలో మేము 7th, 8th నేను కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మేము అందరం కూడా తిరిగినాం. అన్ని ప్రాజెక్టు, అన్ని ప్యాకేజీలు తిరిగినాం. ఇప్పుడు అక్కడ మా నాగేశ్వర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఒకటే నేను వారికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆలూరు అనేది ఏదైతే నెట్టెంపాడులో ఆలూరు అనే విలేజ్ ఏదైతే ఒక 4.2 TMC తోటి కడుతున్న బ్యాలెన్సింగ్ లో మునిగిపోతుంది. దానికి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, అయ్యా మేము ఇండ్లు ఖాళీ చేసి ఎత్తిపోతాము, మాకు ఇప్పుడు 5,04,000 ఇండ్లు కట్టిస్తామన్నారు కదా, దానికి ఒక జీవో ఇష్యూ ఏమంటే కూడా దానికి ఎలాంటి స్పందన ప్రభుత్వంకి లేదు. అట్లే చాలా ఇప్పుడు కల్వకుర్తి అట్లే ఉంది. ఇక్కడ 50 ఇండ్లను అంటే తొలగించలేక ఏదైతే ఈ రోజు శంకర సముద్రంలో కానాయపల్లి దగ్గర అది మొత్తం ప్రాజెక్టు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు పోకుండా బాటల్ నెక్ తయారైపోయింది. అక్కడక్కడ రైల్వే క్రాసింగ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అసలు ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రి గారు కానీ, లేకపోతే ఈ టీఆర్ఎస్ నాయకులు శ్రద్ధ వహించకుండా ఇవాళ మేము తిరిగి వచ్చినాక 7 నాడు 8 నాడు తిరిగి వచ్చినాక జనార్దన్ రెడ్డి పోయి అక్కడ ప్రాజెక్టులు తిరుగుతుంటే మీరంతా ఇదేం చేస్తుంటారని చెప్పి అది ఉట్టిన ఆయన జితేందర్ రెడ్డి ఇంటికి పోయి వాళ్ళని మంత్రులను పిలుచుకొని అది పెట్టుకొని డబ్బులు పెడితే వాళ్ళు అప్పటికప్పుడు పోయి వాళ్ళు అదే డిక్లేర్ చేసేస్తారు బంద్ కాదు. ఎందుకు ఇచ్చిండ్రు బంద్? ఎవరికి వ్యతిరేకంగా ఇచ్చిండ్రు బంద్? మీరు అసలు మీరు నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులను మేము తిరిగి ప్రజలు చూసుకో, ముఖ్యమంత్రి చూసుకో తీసుకుని రిపోర్ట్ ఇస్తున్నాను నేను. ఐఎమ్ జస్ట్ రైట్ రిపోర్ట్ నౌ, రిపోర్ట్ రాస్తున్నాను నేను. దీనికి సంబంధం కాదు, మీరు చెప్పేదానికి బంధుకు సంబంధం కాదు. హలో జనార్దన్ రెడ్డి గారు, ఇది బంధుకు పాలమూరు ప్రాజెక్టు గురించి బంద్ జరిగింది. మీరు నెట్టెంపాడు వాటి గురించి కాదు కదా బంద్ జరిగింది. పాలమూరు ప్రాజెక్టుకు ఆంధ్ర సెక్రటరీ గారు ఏదైతే సెంట్రల్కి లెటర్ రాసిండో దాని మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ కట్టొద్దని చెప్పి విధంగా ఏదో కొర్రీ వేస్తున్నాడని చెప్పి దాని మీద బంద్ జరిగింది. అంతేగాని ఈ ప్రాజెక్టుల మీద బంద్ జరిగింది కాదు. దాని మీద మీ వైఖరి ఉండవు. అది చెప్పండి, మీరు ఆ ప్రాజెక్ట్ కావాలా వద్దా మీరు చెప్పండి. పాలమూరు ప్రాజెక్ట్ కావాలా వద్దా? మన బీజేపీ తరఫుకి వెళ్ళి మీరు కూడా సెంట్రల్లో చెప్పి మన ప్రభుత్వానికి మీరు తగిన సహాయం చేస్తే అది ఆ యొక్క ప్రాజెక్ట్ మొదలైంది. అది ఓకే. మేము పోయి 2013లో మేము పోయి ఆ రోజు టీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే లేడు మా జిల్లాలో. మేము పోయి అంటే ఆ రోజు నా కాంగ్రెస్ వాళ్ళు కానీ మేము కానీ పోయి తెలుగుదేశం ఉన్నప్పుడు నేను కొన్ని రోజులు తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పోయి కొట్లాడి ఆ జీవో 72 ఇప్పియడం జరిగింది. వారికి మర్చిపోయి ఆ రోజు టీఆర్ఎస్ నిర్ణయం లేదు దాంట్లో. ఈ రోజు నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మన హక్కు ఉంది తెలంగాణకు, మన ప్రాజెక్టు మనం కట్టుకుంటాం. చంద్రబాబు నాయుడు ఆపమని ఎక్కడ ఉత్తరంలో రాసిందా? అది చంద్రబాబు నాయుడు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొన్ని అభ్యంతరాలు తెలియజేస్తే కేంద్రంలో ఉండే CWC అన్నాడు 17 నాడు నా ముందర ఉంది. 17 నాడు ఒక ఉత్తరం రాసి మీ వ్యూస్ ఏంది చెప్పండి అని తెలంగాణ ప్రభుత్వానికి అడిగితే ఇంతవరకు వ్యూస్ చెప్పలే. నిన్న 9వ తారీఖు నాడు మాత్రమే ఈ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసింది. అది కూడా నా ముందర ఉంది. నేను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాను. ప్రాజెక్ట్ ఎవరు ఆపలేరు,
మా పాలమూరు జిల్లాను కాపాడుకుంటాం. ఒక్క నీటి చుక్క కూడా మేము అంటే మేము మాకున్న చేసేస్తారని కూడా మాకు ఏమంటే జనార్దన్ రెడ్డి గారు, ఒక నీటి చుక్కను కూడా మా కృష్ణా జిల్లాకు రాకుండా చేద్దామని చూస్తున్నారా మీరు? ఏమంటే ఈ హక్కులు అన్ని మీరు పెద్దోళ్ళు ఇవన్నీ కూడా నాగేశ్వరరావు గారు నిన్న పాలమూరులో అన్న నాగేంద్ర ఒక్క నిమిషం అన్న లేలే నేను నిన్న పరామర్శ చేస్తే షర్మిల గారు చేసింది ఈ మాట 13వ జిల్లాలో అననుండే షర్మిల గారు మీకు ఇక నీ పాలమూరు ప్రాజెక్టు కట్టకూడదు మా కృష్ణా జిల్లాకి ఇబ్బంది అవుతుంది. ఒక మాట కల్వకుర్తిలో మీ నాయకుడు కృష్ణారెడ్డి గారు చాలా మంచి పేరున్న అతను అదంతా అనిపించండి. వీళ్ళకి అర్థం కాని అంశం ఏంటంటే మహబూబ్నగర్ జిల్లా కూడా ఉసురు పోసుకుంటా అని అంతకన్నా దుర్మార్గం ఉందా సార్? 10 లక్షల మంది వలస వెళ్తారు ఆ జిల్లాలో. అరే కృష్ణానది ఆ జిల్లాలో ప్రవేశిస్తుంది. ఆ జిల్లా ప్రజలు మాకు నీళ్లు కావాలి, మంచి నీళ్ళు కావాలి, సాగునీళ్ళు కావాలంటే వేరే ప్రాంతానికి ముడిపెట్టడం ఏంటి? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నీటిని ఒక్క చుక్క ఎక్కువ తీసుకున్నా ఆ నాగేశ్వరరావు కాదు ఈ నాగేశ్వర కూడా వ్యతిరేకిస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఉండే హక్కుల్లో కనుక ప్రాజెక్టు కట్టుకుంటా అంటే అభ్యంతరం చెప్పలేదు. మీరు ఆంధ్రప్రదేశ్ లో పట్టిసీమని అభ్యంతరం చెప్పినట్టు ఇక్కడ పాలమూరు అభ్యంతరం చెప్పి అటు ఇటు కాకుండా ఏం పత్రిది లేదా మొదలు చెప్పమనండి. ఇది వైఎస్ఆర్ షర్మిల గారిని పరామర్శ చేస్తారు దీనికి పాలమూరు ఎత్తిపోతల ఆపడానికి చెప్పింది కాదండి. మీరు మాట్లాడుతున్నారు చెప్పండి. కేసీఆర్ గారు ఒకటి 7,469 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టులు ప్రారంభించినాం. ఇంతవరకు 7,071 కోట్లు ఖర్చు పెట్టినాము. ఇవాళ 400 కోట్లు ఖర్చు పెట్టినంటే పోనీ ఇంకొక 600 కోట్లు ఎక్స్టెన్స్ ఖర్చు పెట్టినా 1000 కోట్లు ఖర్చు పెడితే మేము 8 లక్షల ఎకరాలు మా జిల్లాకు చిన్నగా ఒక దగ్గర 600 మీటర్లు ఆగిపోయి 2 లక్షల ఎకరాలకు నీళ్లు పోకుండా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం అనో అదో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దయచేసి వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు అంటే మాకు సరి అయినటువంటి అంటే ధర ఇవ్వండి మేము వెంబడే 600 మీటర్లు కూడా ఇస్తామంటున్నారు. ఇప్పుడు మాకు చాలా దుర్మార్గంగా దీన్ని నిర్లక్ష్యం చేసి ఇవాళ బంధువులు ఎందుకు ఇస్తారంటే బంధువులు కేంద్రానికి అసలు లెటర్ రాయమనండి. దయచేసి మీకు అవకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే లైన్ లో ఉండండి, దానికి సమాధానం. ఓకే జనార్దన్ రెడ్డి గారు మీకు అవకాశం ఉంటే లైన్ లో ఉండండి దయచేసి. ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఏపీ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ సహనం పాటించాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 42% మంది అవునని 55% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.